హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లక్స్ దగ్ధం చేయడం జరిగింది. దీనికంటే ముందుగా వేద పండితులు టీటీడీ పవిత్రత కోసం వేద మంత్రాలు చదివారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని అన్నారు. వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారని అన్నారు. ఏదైనా మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించారని ఆయన ఆరోపించారు. కనబడిన వారందరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారని ఆక్షేపించారు. శ్రీవారి దర్శనం టికెట్లను ఇష్టారీతిగా విక్రయించుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వినియోగించారని విమర్శించారు. వాళ్ళు రాగానే నెయ్యి, ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి రివర్స్ టెండర్ల పేరుతో నిబంధనలు మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బ్రాహ్మణులు, అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం, ఆ ప్రసాదంలో వాడిన పరికరాలు ఏంటన్నది ఈ రోజున అంతా కూడా చూస్తా ఉన్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే మా నాయకుడిది ఇంతటి దుశ్చర్యకి పాల్పడిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఆవేశంతో, ఆవేదంతో, కోపంతో దిష్టిబొమ్మ తగలబెడదామని అనుకున్నా సగం తగలబడుతుండగానే పోలీసు వారు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత. అలా ఉంటుంది మా పరిపాలన. ఎవరికైనా ఒకే విధంగా గౌరవం, కానీ తగలపెట్టే అంత కార్యక్రమం ఏం చేశాడని వారు అడగచ్చు వైసీపీ వారు. ఈ రోజున ఆ ప్రసాదం అన్నది వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి సేవిస్తారు. విశ్వాసానికి ప్రతీక ప్రసాదం. దాన్ని అపాసుపాలు చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని, ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా, అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలామంది భక్తి శ్రద్ధలతో. అంటే ఆ రోజు అంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు. అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె, మాంసం, కొవ్వు కనబడతా ఉన్నాయని అంటే, కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువులా ఈ వైసీపీ వాళ్ళు? చాలా ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇది చాలా దారుణం. తప్పని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే. వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు, అన్నీ జరిగినాయి. శుద్ధి చేయాలి. 7 కొండల్ని శుద్ధి చేయాలి. వంటశాల నుంచి అన్నీ శుద్ధి చేయాలి. 5 సంవత్సరాలు మీరు గమనించండి. దేశ విదేశాల్లో కళ్యాణం అని చెప్పి, శ్రీవారి కళ్యాణం అని వెళ్ళడం, కళ్యాణం చేయడం, కళ్యాణం అయిన తర్వాత ఆ ప్రసాదం ఇవ్వడం, వాళ్ళు సేవించడం. ఆలోచించుకుంటేనే చాలామంది బాధపడతా ఉన్నారు.